ఒకవేళ అతను అమ్మేసుకుంటే ఎందుకు అమ్మేసుకుంటున్నాడు అంటే రైతులు నెంబర్ బియ్యాలు పండిస్తున్నారు, నెంబర్ బియ్యాన్ని బండ బియ్యం పండిస్తున్నారు. ఎందుకు అది పండిస్తున్నారు? సన్న బియ్యం ఎందుకు పండించలేకపోతున్నారు? వాళ్ళకైనా సమస్య ఉందా? శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూర్చొని, ప్రభుత్వ అధికారులు కూర్చొని ఆ యొక్క తినే బంగనాలని వాళ్ళకి అందించగలవా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అవి గనక పండకపోతే కొత్త బంగనాలను ఇచ్చి అవి పండించగలిగితే, ఇప్పుడు అదే మనం పేదలకి ఇవ్వగలిగితే అసలు అమ్ముకునే ప్రసక్తి ఉంటది. సన్న బియ్యం కూడా చాలా రిస్క్ తో కూడుకున్నది కదా సార్. సన్న బియ్యం జనరల్ గా అందరు అనుకునేది ఇక్కడ అంటే దాన్ని మిల్లు ఆడించే సమయంలో కూడా కట్ అయిపోతుంది, తర్వాత వేస్టేజ్ ఎక్కువ పోతుంది, తర్వాత ఎక్కువగా ఈ తెగుళ్ళు కావచ్చు ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి, అవి తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ దొడ్డు బియ్యం అంటే మనం పోల్ట్రీ ఫార్మ్స్ కూడా వెళ్తుంది, అది ఇతరత్ర వాటికి కూడా వాడుతూ ఉంటారు కాబట్టి అటువైపు మొగ్గు చూపుతున్నట్టున్నారు. వాళ్ళకి సజెషన్ కరెక్ట్ గా ఇవ్వాలి వ్యవసాయ శాఖ. ఇప్పుడు నేను వ్యవసాయ శాస్త్రవేత్తలు కాదు, సామాజిక శాస్త్రవేత్తలు. మీ ఛానల్ ద్వారా మన రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మన దగ్గర ఆ డిపార్ట్మెంట్ ఉంది, వ్యవసాయ శాస్త్రంలో నిష్ణాతులు ఉన్నారు. అసలు సమస్యకి పరిష్కారం కనుగోలేని శాస్త్రవేత్తలు ఎవరు లేరు భారతదేశంలో. పోనీ భారతదేశంలో లేకపోతే ఇజ్రాయెల్ నుంచి అనేది తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఇసుక నేలలోనే ఏదో పండిస్తారు, అలాగే ఉప్పు నీళ్ళనే మారుస్తారు. సో సమస్య అంటూ ఒక ఐడెంటిఫై చేసి దీనికి పరిష్కార మార్గం, మీరన్న అంశాలు కావచ్చు, నేనన్న అంశాలు కావచ్చు, మనకు తెలియని అంశాలు కావచ్చు, ఒక పరిష్కారం దిశగా మూలాల్లోకే వెళ్ళి పరిష్కరిస్తే ఆ పంటకన పడితే ఈ రోజు నేను కిలో 60 కొంటున్నారు సార్. ఎందుకు సార్? వాళ్ళేమో 8 రూపాయలు అమ్మేయటం ఏంటి? నేను 60-65కి, లేకపోతే సాగర్ గారు లేకపోతే మేడం గారు 60-65 కొట్టం ఏంటి? అసలు ఇది సరిగ్గా చేసుకుంటే అందరం కలిసి 30 రూపాయలకి కొనుక్కోవచ్చు కదా. అవును, అందరం కలిసి 30 రూపాయలకి వస్తారు కదా. నేనేమో 60 కొంటాం, వాళ్ళు 6 రూపాయలకి అమ్మేసుకుంటాం. సో ఈ యొక్క సమస్యకి చంద్రబాబు నాయుడు గారే రాజకీయ దురంధరుడు, ఆయనే పరిష్కారం చూపగలరు. సో ఆయన తప్పనిసరిగా దీని మీద దృష్టి పెడతారు. ఎందుకంటే ఈ మధ్య కలెక్టర్ సమావేశంలోకి వచ్చింది, సమస్యని మూలాల్లో అడ్రస్ చేసి రైతులకు ఏ రకంగా గిట్టుబాటు చేయగలం. ఎందుకంటే డబ్బులు ఇచ్చేది కేంద్రం, వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి బండ బియ్యం, తన బియ్యం వాళ్ళకి అనవసరం, దేని బియ్యం కన్నా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనం రైతులకు వెళ్తుంది కాబట్టి ఇంకా బెటర్ గా ఏం చేయగలం? కొత్త టెక్నాలజీ, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వ్యవసాయంలో నూతన టెక్నాలజీ. ఇప్పుడు మనం ఆవిష్కరించుకున్నాం 2047 కల్లా వికసిత ఆంధ్రప్రదేశ్ అని. దానిలో ఇది ఒక అంశం కావాలి. అగ్రికల్చర్ టెక్నాలజీ ఏ రకంగా చేసి ఇటువంటి సమస్య పరిష్కరిస్తే అప్పుడు ఎంత సెట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఈ మాఫియాలు ఈ మొత్తం అంతా సెట్ అయిపోయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తే అది 5 ఏళ్లలో చేయాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ మేడం. కృష్ణవేణి గారు. సార్, కిరణ్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా అవి మా మనసులో కూడా ఉన్న మాటలు సార్. ఎందుకంటే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు సార్.